2005 జూన్ నెలలో ఢిల్లీలోని ఒక గదిలో అజిత్ దోవల్ ఇద్దరు స్నేహితులతో కలిసి కూర్చునున్నారు. వాళ్ళేదో ఒక దాడి గురించి రహస్యంగా పథకం రచిస్తున్నారు. అప్పుడే ముంబై పోలీసులు ఆ గది తలుపులు బద్దలుగొట్టుకుని లోపలికొస్తారు. ఆ తర్వాత జరిగిన విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. భారతదేశం తీవ్రంగా గాలిస్తున్న నేరస్తుడు దావూద్ ఇబ్రహీంను అజిత్ దోవల్ ఎలా మట్టుబెట్టబోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1993లో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 750 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం. అప్పటికే దావూద్ భారతదేశం నుంచి పారిపోయాడు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI రక్షణలో కరాచీలో ఒక రాజుగా జీవిస్తున్నాడు. భారత ప్రభుత్వం పాకిస్తాన్కు ఎన్నో నివేదికలు పంపింది. దావూద్ అక్కడే ఉన్నాడని ఆధారాలు కూడా ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పట్లాగే ఆ విషయాన్ని అంగీకరించలేదు. దీంతో భారతీయ గూఢచార సంస్థల్లో తీవ్ర నిరాశ. దౌత్యపరమైన చర్చలు, కాగితాలపై జరిగే పనులతో దావూద్ను వెనక్కి తీసుకురావడం అసాధ్యమని వాళ్లకు అర్థమైంది. ఇలాంటి నిరాశ సమయంలో ఒక వ్యక్తి మాత్రం ఇనుమును ఇనుముతోనే వంచాలి అని నమ్మాడు. ఆ వ్యక్తే భారతదేశపు అత్యుత్తమ గూఢచారి అజిత్ దోవల్. అప్పటికి ఆయన నిఘా విభాగం అధిపతి పదవి నుంచి పదవీ విరమణ పొందారు. కానీ ఒక గూఢచారికి ఎప్పుడూ విశ్రాంతి ఉండదు. దోవల్ వృత్తి జీవితం చాలా భిన్నంగా ఉండేది. ఆయన ఎప్పుడూ పాత పద్ధతుల్ని గుడ్డిగా పాటించలేదు. 1988లో బ్లాక్ థండర్ దాడుల సమయంలో ఆయన స్వయంగా ఒక రిక్షా కార్మికుడిగా మారి గుడి చుట్టూ తిరిగారు. మిజోరాంలో తీవ్రవాద నాయకుడు లాలింగా అనుచరులను తన మాటలతోనే మార్చి భారతదేశం వైపు మొగ్గు చూపేలా చేశారు. అజిత్ దోవల్ చాలా కాలం దావూద్ను పట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. తన రహస్య సేవల సమయంలో ఆయన పాకిస్తాన్లో చాలా ఎక్కువ కాలం గడిపొచ్చారు. దావూద్ గురించి ఆయనకు చాలా విషయాలు తెలుసు కూడా. అతన్ని పట్టుకోవడానికి ఎన్నోసార్లు పథకాలు సిద్ధం చేశారు. కానీ హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు అనుమతి దొరకలేదు. పరాయి దేశం గడ్డ మీదకు వెళ్లి దాడులు చేయడం ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. 2005లో పదవీ విరమణ తర్వాత కూడా ఆయన భద్రతా వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నారు. పాకిస్తాన్లోని ISI కోటలో దావూద్ ఇబ్రహీం చాలా సురక్షితంగా ఉన్నాడని ఆయనకు తెలుసు. అక్కడికి చొరబడ్డం అంత సులభం కాదు. కానీ ప్రతి నేరస్తుడు ఏదో ఒక సమయంలో తప్పు చేస్తాడు. దావూద్కు ఉన్న బలహీనత అతని కుటుంబం. సరిగ్గా 2005 వేసవి కాలంలో భారతీయ నిఘా సంస్థల చేతికి ఒక అతిపెద్ద సమాచారం చిక్కింది. 1993 నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న సువర్ణావకాశం అదే. దావూద్ ఇబ్రహీం కూతురు మహరూక్ వివాహం పాకిస్తాన్ మాజీ క్రీడాకారుడు జావేద్ మియాందాద్ కొడుకు జునైద్తో నిశ్చయమైంది. ఈ వార్త పూర్తిగా నిర్ధారణ అయింది. పెళ్లి మక్కాలో జరగాల్సి ఉంది. కానీ అసలు నాటకం అంతా దుబాయ్లో జరగబోతోంది. 2005 జూలై 23వ తేదీన దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన గ్రాండ్ హయత్ భవనంలో వివాహ విందు ఏర్పాటు చేశారు. దావూద్ తన కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడని నిఘా వర్గాలకు తెలుసు. ఈ పెళ్లిలో పాల్గొనడం కోసం వాడు ఖచ్చితంగా తన రహస్య స్థావరం నుంచి బయటకు వస్తాడని వాళ్ళ అంచనా. ప్రపంచం దృష్టిలో అతడు పారిపోయిన నేరస్తుడు. కానీ నేర సామ్రాజ్యంలో తన పరువు నిలబెట్టుకోవడానికి అతడు అక్కడికి ఖచ్చితంగా వస్తాడు. ఆ సమయంలో నిఘా విభాగం అధిపతిగా ఉన్న నరసింహన్ దోవల్తో ఒక విషయం చెప్పారు. దావూద్ను చంపడానికి ఒక పథకం సిద్ధం చేస్తామని, ఈ పనికి మీకంటే సరైన వ్యక్తి మరొకరు లేరని ఆయన అన్నారు. కానీ ఈ దాడుల విషయాన్ని ఎక్కడా రికార్డ్స్లో లేకుండా పూర్తిగా రహస్యంగా ఉంచాలని చెప్పారు. ఆ మాటలు వినగానే దోవల్కు అంతా అర్థమైంది. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య. దుబాయ్లో భారతదేశం నేరుగా ఎలాంటి సైనిక దాడులు చేయలేదు. ఒకవేళ భారతీయ సైనికులు అక్కడ పట్టుబడితే అది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి అవమానం. సరిగ్గా ఇక్కడే అజిత్ దోవల్ వ్యూహాత్మక ఆలోచన బయటపడింది. ఆయన ఒక వ్యక్తికి రహస్యంగా సమాచారం అందించారు. దోవల్తో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి నేపాల్లో ఉన్న మరొకరికి సమాచారం ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు నేపాల్ నుంచి కోల్కతాకు వస్తారు. ఆపై కోల్కతా నుంచి ఢిల్లీకి వెళ్లి దోవల్ని కలుస్తారు. నిజానికి దావూద్ను మట్టుబెట్టాల్సింది ఆ ఇద్దరు వ్యక్తులే. వీళ్లు గూఢచారులు కాదు, అలాగని సైనికులు కూడా కాదు. వీళ్లు భారతదేశం నుంచి పారిపోయిన ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులు. దావూద్ను చంపాలంటే ముందు వాడిలాగే ఆలోచించే ఒక వ్యక్తి కావాలని దోవల్ అనుకున్నాడు. వాడు కూడా అదే చీకటి సామ్రాజ్యానికి చెందినవాడై ఉండాలి. అలాగే ప్రతి భారతీయుడి గుండెల్లో దావూద్ మీద ఎంత కోపం ఉందో ఆ వ్యక్తిలో కూడా అంతే కోపం ఉండాలి. ఆ వ్యక్తే చోటా రాజన్. ఒకప్పుడు చోటా రాజన్, దావూద్ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. ముంబై నగరం మొత్తం వీళ్ల గుప్పట్లో ఉండేది. కానీ 1993లో జరిగిన బాంబు పేలుళ్లు వీళ్ల స్నేహాన్ని ఛిద్రం చేశాయి. దేశద్రోహ పనుల్లో తాను వాడికి తోడుగా ఉండనని రాజన్ తేల్చి చెప్పాడు. అప్పట్నుంచి దావూద్తో విడిపోయి తనను తాను దేశభక్తుడైన డాన్ అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇది నచ్చని దావూద్ దీన్ని నమ్మక ద్రోహంగా భావించి రాజన్ ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్లో దావూద్ పంపిన హంతకులు రాజన్ మీద ప్రాణాంతక దాడి చేశారు. పిజ్జా డెలివరీ చేసేవాళ్లాగా వచ్చి ఆసుపత్రిలో ఉన్న రాజన్ను తుపాకులతో కాల్చారు.
కానీ రాజన్ ఎలాగోలా కిటికీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ రోజు నుంచి రాజన్ కేవలం ఒకే ఒక్క లక్ష్యంతో బతుకుతున్నాడు. అదే దావూద్ చావు. శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న విషయం దోవల్కు బాగా తెలుసు. అందుకే వెంటనే ఒక పథకం సిద్ధం చేశాడు. ఇది ఎంతటి రహస్యమైన దాడంటే ప్రభుత్వంలో ఉన్న చాలా కొద్ది మందికి మాత్రమే దీని గురించి తెలుసు. దావూద్ను మట్టుబెట్టడానికి చోటా రాజన్ దగ్గర ఉన్న అత్యుత్తమ షూటర్లను వాడాలనేది వాళ్ళ నిర్ణయం. ఒకవేళ వాళ్ళు దొరికిపోయినా సరే అది ఇద్దరు నేరస్తుల మధ్య జరిగిన గొడవ అని చెప్పి భారత ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉంటుంది. నిఘా విభాగం అధికారులు చోటా రాజన్ను సంప్రదించి తమ పథకం మొత్తం వివరించారు. దీనికి చోటా రాజన్ కూడా అంగీకరించాడు. ఈ పని కోసం తనకు బాగా నమ్మకస్తులైన ఇద్దరు వ్యక్తులను ఎంచుకున్నాడు. వాళ్లే వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషా. వికీ మల్హోత్రా రాజన్కు కుడిభుజం లాంటుడు. ఫరీద్ తనాషా కూడా రాజన్కు అత్యంత సన్నిహితుడు. ఈ ఇద్దరిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. దాడులు చేయడానికి జూలై 23వ తేదీ ఖరారైంది. వాళ్ళిద్దరికీ 3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దుబాయ్లోని గ్రాండ్ హయాత్ భవనంలో విందు జరగబోతోందని, ఆ భవనానికి సరిగ్గా ఎదురుగా ఉన్న భవనం నుంచి కాల్చడానికి స్పష్టమైన అవకాశం దొరుకుతుందని వాళ్ళు చెప్పారు. దావూద్ ఆ భవనంలోకి అడుగు పెట్టక ముందు వాడిని చంపేయాలన్నది వాళ్ల ప్రధాన ప్రణాళిక. వాళ్ళకు ఆ భవన నమూనాలు చూపించి తప్పించుకోవడానికి ఉన్న దారుల గురించి కూడా చెప్పారు. దూరం నుంచి గురి చూసి కాల్చే తుపాకులను ఎలా వాడాలో శిక్షణ ఇచ్చారు. వాళ్లకు అత్యుత్తమ ఆయుధాలను, అలాగే దుబాయ్కు వెళ్లడానికి నకిలీ పాస్పోర్ట్లు తయారు చేయించారు. అంతా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాడి చేయాల్సిన రోజు దగ్గరవుతోంది. అప్పటికే జూలై నెల వచ్చేసింది. ఈ దాడికి సంబంధించిన చివరి అంకం మొదలైంది. వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషా ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేశారు. ఇక్కడి నుంచే వాళ్లు తమ చివరి విమానం ఎక్కాల్సింది. అజిత్ దోవల్ కూడా స్వయంగా అదే హోటల్లో ఉన్నారు. ఆ షూటర్లకు ఆయన చివరిసారిగా సూచనలు ఇస్తున్నాడు. భారతదేశపు నిఘా సంస్థ చరిత్రలో అతిపెద్ద సాహసం చేయబోతోంది. ఈ దాడి గనుక విజయవంతమైతే దావూద్ ఇబ్రహీం కథ శాశ్వతంగా మూతపడుతుంది. కానీ విధి రాతను ఎవరూ మార్చలేరు కదా. విజయం చేతికి అందేంత దగ్గరలో ఉన్న సమయంలో ఈ కథలో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్. ముంబై పోలీసులకు చెందిన ఒక నేర పరిశోధన బృందం అప్పటికే ఢిల్లీ చేరుకుంది. డీసీపీ ధనుంజయ్ కమలాకర్ ఈ బృందానికి నాయకత్వం. ముంబై పోలీసులు ఒక బిల్డర్ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టారు. అందులో వికీ మల్హోత్రా పేరు కూడా బయటపడింది. వికీ మల్హోత్రా చాలా కాలంగా ముంబైలోని బడా వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుతున్నాడు. ముంబై పోలీసులు ఈ ఇద్దరి కోసం చాలా నెలలుగా గాలిస్తున్నారు. ఒకరోజు ముంబై పోలీసులు ఒక ఫోన్ కాల్ను అడ్డగించారు. ఆ మాట్లాడుతున్నది వికీ మల్హోత్రా అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఎవరో ఒక పెద్ద మనిషిని చంపబోతున్నారని ఆ ఫోన్ కాల్ ద్వారా పోలీసులకు తెలిసింది. ఆ చనిపోయేది బహుశా ఒక బిల్డర్ లేదా నాయకుడై ఉండొచ్చని వాళ్ళు అనుకున్నారు. అందుకే ముంబై పోలీసులు వెంటనే వాడి ఫోన్ సిగ్నల్ను పసిగట్టారు. వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్లి ఢిల్లీలో అదే హోటల్ వరకు చేరుకున్నారు. 2005 జూలై 18వ తేదీన ఢిల్లీలోని ఒక హోటల్ బయట ముంబై పోలీసులు వాహనాలు వచ్చి ఆగాయి. అదే సమయంలో అజిత్ దోవల్ ఆ హోటల్ గదిలో ఉన్నారు. ఆయన వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషాలకు ఆ దాడి గురించి సూచనలు ఇస్తున్నారు. అప్పుడే ఆయుధాలు పట్టుకున్న పోలీసులు ఆ హోటల్లోకి ప్రవేశించారు. వాళ్ళు నేరుగా వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషా బస చేసిన గది వైపు వెళ్లారు. పోలీసులు ఆ గది తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడున్న పరిస్థితి చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకవైపు దేశ అత్యుత్తమ గూఢచార సంస్థ మాజీ అధిపతి రహస్యంగా ఒక పని చేస్తున్నాడు. మరోవైపు ఒక నేరస్తుని పట్టుకోవడానికి అదే దేశానికి చెందిన పోలీసులు వచ్చారు. ఇదంతా చూసిన దోవల్కు ఏదో పొరపాటు జరిగిందని అర్థమైంది. ఆ తర్వాత వాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. నిజానికి దోవల్ ఈరోజు ఉన్నతంగా అప్పట్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కాదు. అందుకే ముంబై పోలీసులు ఆయన్ను వెంటనే గుర్తించలేకపోయారు. దోవల్ ఆ పోలీసుల బృందానికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఈ విషయం జాతీయ భద్రతకు సంబంధించిందని ఆయన వాళ్ళకి చెప్పారు. వీళ్ళు ఒక అతిపెద్ద లక్ష్యం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. వీళ్లను ఇక్కడి నుంచి తీసుకువెళ్లడం దేశానికి మంచిది కాదని చెప్పారు. తన గురించి, తన హోదా గురించి వాళ్లకు పరిచయం చేసుకున్నారు. కానీ ముంబై పోలీసు అధికారులు మాత్రం తమ విధి నిర్వహణకే కట్టుబడున్నారు. వాళ్ళ దృష్టిలో వికీ మల్హోత్రా పోలీసులకు కావాల్సిన ఒక కరుడుగట్టిన నేరస్తుడంతే. అప్పుడు దోవల్ వాళ్ల పై అధికారులతో తనను మాట్లాడించమని కోరాడు. ఆ తర్వాత దోవల్ పోలీసు ఉన్నతాధికారి మీరా బోర్వంకర్తో ఫోన్లో మాట్లాడారు. దోవల్ ఆమెకు తన గురించి పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ఒక రహస్య పనిలో ఉన్నామని, దయచేసి వాళ్ళను వదిలేయమని చెప్పారు. ఆ తర్వాత మీరా ముంబైలోని నిఘా విభాగానికి చెందిన ఒక పెద్ద అధికారికి ఫోన్ చేశారు. నిజంగా అలాంటి రహస్య పథకం ఏదైనా నడుస్తోందా అని ఆయన్ని అడిగారు. కానీ ఆ అధికారి అలాంటిదేం లేదని చెప్పారు. ఎందుకంటే అది అత్యంత రహస్యంగా జరుగుతున్న పని కాబట్టి. ఆయన కూడా ఆ విషయం గురించి తెలియదు. ఆ తర్వాత మీరా మళ్లీ అజిత్ దోవల్తో ఫోన్లో మాట్లాడారు. వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషాలను విడిచిపెట్టడం కుదరదని చెప్పారు. చివరకు ముంబై పోలీసులు దోవల్ మాట వినలేదు. వాళ్ళు విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషాలను అరెస్ట్ చేశారు.
వాళ్ళ దగ్గర దొరికిన భవన నమూనాలు, పత్రాలు, ఆయుధాలను పోలీసులు తీసుకున్నారు. వాళ్లకు బేడీలు వేసి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. వాళ్ళను ముంబైకి తీసుకువెళ్లడానికి ఢిల్లీ విమానాశ్రయానికి తరలించారు. వాళ్ళు ఆ హోటల్ నుంచి బయటకు రాగానే దావూద్ను చంపాలన్న పథకం పూర్తిగా విఫలమైంది. ఎన్నో నెలలుగా కష్టపడి సిద్ధం చేసిన ప్రణాళిక 12 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం చేయిజారాయి. ఈ సంఘటన తర్వాత 2 రకాల వాదనలు తెరపైకొచ్చాయి. అందులో మొదటి వాదనను మీరా బోరోంకర్ చెప్పారు. ఈ పథకం గురించి తమకు నిజంగా ఎలాంటి సమాచారం లేదని. కానీ మాజీ హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ ఒక ముఖాముఖిలో సంచలన విషయం బయటపెట్టారు. ముంబై పోలీసులో కొందరు అధికారులు దావూద్ ఇబ్రహీం దగ్గర లంచాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశ పోలీసుల్లో దాక్కున్న దేశద్రోహులే మన అతిపెద్ద శత్రువులన్నారు. అయితే ఈ దాడి గురించి అజిత్ దోవల్ని అడిగినప్పుడు ఆయన దాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. ఆ రోజు తాను ఇంట్లో కూర్చుని ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నానని, నిజం ఏదైనా అది పొరపాటు అయినా, దేశద్రోహం అయినా జరిగిన నష్టం మాత్రం ఒకటే. 2005 జూలై 23వ తేదీ సాయంత్రం దుబాయ్లోని గ్రాండ్ హయత్ భవనంలో వివాహ విందు జరిగింది. అతిథులొచ్చారు, విందు పూర్తయింది. దావూద్ కూడా వచ్చాడు. కానీ చాలా రహస్యంగా వచ్చి ప్రాణాలతో సురక్షితంగా వెళ్లిపోయాడు. ఈ సంఘటన తర్వాత విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకొచ్చారు. కానీ ఫరీద్ తనాషా అదృష్టం బాగోలేదు. 2010లో అతడు తన ఇంట్లో ఉండగా చోటా రాజన్కు వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం వాళ్ళ ఇంట్లోకి చొరబడి అతన్ని చంపేసింది. విక్కీ మల్హోత్రా ఈ రోజుకు ఆ చీకటి సామ్రాజ్యంలో ఎక్కడో అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో దావూద్ మీద పగ తీర్చుకోవడానికి రగిలిపోయిన చోటా రాజన్ ఆ తర్వాత వాడే స్వయంగా మరొకరికి బలయ్యాడు. దావూద్ మనుషులు అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. చివరిగా 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మారింది. అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు తీసుకున్నారు. సరిగ్గా అప్పుడే చోటా రాజన్ను ఇండోనేషియాలోని బాలిలో పట్టుకున్నారు. ఆ తర్వాత అతన్ని భద్రంగా భారతదేశానికి తీసుకొచ్చారు. ఇది పట్టుకోవడం కంటే కూడా అతన్ని కాపాడే చర్య అని చాలా మంది నమ్ముతారు. దావూద్ దాడుల నుంచి రాజన్ను రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. అందుకే అతన్ని భారతీయ జైల్లో ఉంచారు. అంతకుముందు 2013వ సంవత్సరంలో కూడా దావూద్ను మట్టుబెట్టడానికి మన గూఢచార సంస్థ ఒక గట్టి ప్రయత్నం చేసింది. అందుకోసం 9 మంది గుర్తు తెలియని సాయుధులను భారతదేశం నుంచి పాక్ పంపింది. ఈ రహస్య పథకానికి సూపర్ బాయ్స్ అని పేరు పెట్టారు. ఈ బృందం పాకిస్తాన్ చేరుకుని చంపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఒక దర్గా దగ్గర అతన్ని అంతం చేయడానికి పథకం వేసింది. కానీ చివరి నిమిషంలో ఢిల్లీ నుంచి ఒక అత్యవసర సందేశం వచ్చింది. ఆ వెంటనే ఆ దాడిని విరమించుకున్నారు. ఆ తర్వాత ఆ బృందం తిరిగి భారత్కు వచ్చేసింది. ఈ రోజు కూడా దావూద్ ఇబ్రహీం కరాచీలోని ఏదో ఒక ప్రాంతంలో తలదాచుకునే ఉంటాడు. బహుశా అతను ఇప్పుడు ముసలివాడై ఉండొచ్చు. కానీ అతను